మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తా ఉన్నాను. మరొక నూతన దినాన్ని దేవుడు తన కృపచేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఆదివార దినము దేవుని యొక్క దినము. మనమందరం కూడా దేవుని మందిరంలో ఉండే సమయము. దయచేసి సమయాన్ని పోనీయకుండా సమయాన్ని దేవుడిచ్చిన సమయానికి లోబడి దేవుని చిత్తానుసారంగా జీవించాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ పరిశుద్ధ ఆదివారం అన్నది దేవుని దినము కాబట్టి మనమందరం కూడా దేవుని మందిరంలో దేవుని సన్నిధిలో కనపడవలసిన సమయము, దేవునికి లోబడి జీవించవలసిన సమయము. మరి ఈ యొక్క లెంట్లో మనం ముందుకు సాగిపోతుండగా మరి మొదటి ఆదివారం ఈ లెంట్లో దేవుని కృపచేత మనకు అనుగ్రహించబడి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన దేవుని సన్నిధిలో మనం కనపడవలసిన సమయాన్ని ఎవరు కూడా మరి మందిరం పోకుండా ఇంట్లో ఉండకుండాని దేవుని బిడ్డల మందిరం అనేది దేవుని యొక్క ఆలయము. ఆడ దేవాది దేవుడు ప్రతి ఆదివార దినాన మనందరిని కూడా చూస్తూ మనందరికీ కూడా దేవుడు దీవెనలు ఆశీర్వాదాలు దయచేసే దినము కాబట్టి దేవుని సమయాన్ని దేవునికి ఇచ్చినట్టయితే మరి ఇంకొచ్చే వారం అంతా కూడా దేవుడు మనందరినీ కూడా మన పిల్లలను కూడా దేవుడు తన రెక్కల కింద కాపాడుతాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ పరిశుద్ధ ఆదివారం కుటుంబంతో పిల్లలతో అందరితో కలిసి మనము దేవుని మందిరంలో వెళ్ళవలసిన సమయము. ఎవరిక్కడ సమయాన్ని నిర్లక్ష్యం చేసుకోకండి. ఈ యొక్క లెంటిలో దేవుని సన్నిధిలో మనం మోకాల నుండి ప్రార్థన చేసి ఈ లెంటిలో ముందుకు వెళ్ళాలని ప్రభు పేరిట తెలియజేస్తూ అదే రీతిగా మరి ఫేత్ మినిస్ట్రీస్ ద్వారా రేపటి నుంచి 22వ తారీఖు ఫిబ్రవరి ఉదయము సాయంత్రము లెంట్ ఆరాధనలు జరగబోతూ ఉన్నాయి. దాని గురించి ప్రార్థించండి. ఏప్రిల్ 2వ తారీఖు వరకు 40 దినాలు ఈ సిల్వ దానాలలో మరి ఉదయం 6 గంటల నుంచి 7:30 వరకు, సాయంత్రం 6 గంటల నుంచి 7:30 వరకు ప్రతి దినము దేవుని వాక్యము మరి అందించడంతో పాటు ఈ లెంట్లో దేవునికి లోబడి జీవించడము మరి ఇవన్నీ కూడా మరి పరకాల ప్రార్థన మందిరంలో జరుగుతుండగా దాని గురించి మీరందరూ కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. ప్రియ దేవుని బిడ్డరా, లెంట్ అనేది దేవునికి దగ్గరగా జీవించే మంచి భాగ్యాన్ని ఎవరు కూడా పొడగొట్టుకోకండి. అట్టి భాగ్యంలో దేవుని సన్నిధిలో మరి లెంట్ 40 రోజులు మరి పరకాల ప్రార్థన మందిరంలో జరగబోతుండగా నాయన దేవాది దేవుడు అవన్నింటినీ కూడా దీవించి ఆశీర్వదించే విధంగా మీ వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తూ నిన్నటి దినాన యాకోబు మరి జీవితాన్ని చూస్తూ ఉన్నాము. దేవుని బిడ్డల ఆదికాండము 31వ అధ్యాయం ధ్యానిస్తూ ఉన్నాము. తన కుమారులను 11 మంది కుమారులను కుమార్తెను తన 2 భార్యలను దాసులను తన జనాంగాన్ని తీసుకొనేసి దేవుని దగ్గరికి దేవుడు వాగ్దానం చేసిన స్థలానికి తిరిగి ప్రయాణమవుతూ ఉన్నారు. మనకు కూడా మన జీవితంలో తిరిగి దేవుని దగ్గరికి వచ్చే ఈ మంచి సమయంలో లెంట్లో ఎలాంటి స్థితిలో నువ్వు ఉన్నా దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నిన్ను దేవుడు రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి యాకోబుని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. నువ్వు ఉన్న ప్రదేశం నుంచి వెంటనే నీవు నీ తండ్రి దేశానికి నువ్వు వెళ్ళవాలని దేవాది దేవుడు యాకోబుకు మరి ఆజ్ఞాపిస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాము. మనల్ని కూడా దేవుడు ప్రతిరోజు నా కుమారుడా నా కుమార్తె తిరిగి నా దగ్గరికి రండి అని పిలుస్తూ ఉన్నాడు. ఆ మాటకు లోబడి దేవుని చిత్తానుసారంగా జీవించడానికి దేవుడు మనల్ని పిలుస్తున్నప్పుడు దేవునికి లోబడి జీవించాలని ప్రభు పేరిట నేను తెలియజేస్తా ఉన్నాను. 20 సంవత్సరంలో లాబాను దగ్గర మరి యాకోబు పనిచేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, 7 సంవత్సరంలో మొదటి భార్య గురించి మరి రెండో భార్యకి 7 సంవత్సరంలో అదే రీతిగా తన భార్యల గురించి 14 సంవత్సరంలో 6 సంవత్సరంలో మరి లాబాను గొర్రెల గురించి మరి 20 సంవత్సరంలో మరి ప్రయాసపడి పనిచేసి మరి ఎంతగానో కష్టపడినా కానీ ఆ సమయంలో లాబాను మరి ఇష్టం లేదు యాకోబుని అక్కడి నుంచి పంపించడానికి. ఎందుకంటే యాకోబు అక్కడ ఉన్నన్ని రోజులు దేవుడు లాబాను గొప్పగా ఆశీర్వదించి తన అందరంతా కూడా గొప్పగా దీవించాడు, ఆశీర్వదించాడు. యాకోబు అక్కడ మొదటి దినం పనిచేసినప్పుడు మరి లాబాను మంద చాలా కొంచెంగా ఉండే, కానీ దేవాది దేవుడు యాకోబు ఎప్పుడైతే ఆ స్థలానికి నడిపించబడ్డాడో ఆ రోజు నుంచి మరి లాబాను దినము
గొప్పగా అభివృద్ధి చెంది గొప్పగా దేవుడు ఆశీర్వదించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు యాకోబును ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. మనల్ని కూడా దేవుడు ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. మనం ఎక్కడ వెళ్ళినా ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని చిత్తానికి ఒకవేళ ఇన్ని రోజులు దూరంగా, ఇన్ని సంవత్సరంలో దేవునికి దూరంగా నువ్వు జీవిస్తున్నట్టయితే తిరిగి యాకోబుని ఏ రీతిగా దేవుడు పిలిచి ఉన్నాడో ఈ హృదయ కాలము నన్ను దేవుడు పిలుస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం తెలియజేస్తా ఉన్నాను. దేవుని బిడ్డలారా, హృదయ కాలము మరి ఆదికాండము 31వ అధ్యాయం 20 వచనం నుంచి ధ్యానించుకుందాము. యాకోబు తను పారిపోచున్నానని సిరియావాడైన లాబానుకు తెలియచేయగా పోవుట వలన అతని మోసపుచ్చువాడాయను. అతడు తనకు కలిగినదంతా కూడా తీసుకొని పారిపోయిన. అతడు లేచి నది దాటి గిలాదును కొండతట్టు అభిముఖుడై వెళ్ళెను. యాకోబు పారిపోయాడని 3వ దినంన లాబానుకు తెలుపబడెను. అతడు బంధువులను వెంట పెట్టుకొని 7 దినముల ప్రయాణంత దూరంన అతని తరుముకొని పోయి గిలాదు కొండ మీద అతన్ని కలుసుకున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు మరి యాకోబుకు తెలియజేశాడు, నీ ప్రాంతాన్ని వదిలేస్తే నీకు దేవాది దేవుడు మరి అబ్రాహాముకు ఇస్సాకుకు మరి దేవుడిచ్చిన ఆ వాగ్దాన భూమికి తిరిగి నువ్వు ప్రయాణం చేయన్నప్పుడు మరి అక్కడి నుంచి యాకోబు తన పిల్లలను తన వారందరినీ కూడా తీసుకొనేసి బయలుదేరినట్టుగా చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, హృదయ కాలము దేవుని మాటలు ఇచ్చిన మనం అందరం కూడా దేవునికి లోబడి దేవుని చిత్తానుసారంగా తిరిగి దేవుని దగ్గరికి రావాల్సిన సమయాన్ని ఎవరు కూడా మరి నిర్లక్ష్యం చేయకండి. ఈ యొక్క దినము దేవుడు అనుగ్రహించిన దినము కాబట్టి, దేవుని సన్నిధిలోకి మనం రావాల్సిన సమయం కాబట్టి మరి తిరిగి దేవుని సన్నిధికి మరి యాకోబు తన పిల్లలను 11 మంది పిల్లలను మరి తన కుమార్తెను తన వారందరినీ కూడా తీసుకొనేసి మరి దేవుడు తెలియజేసిన ప్రాంతానికి బయలుదేరి వెళ్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అక్కడ చూస్తున్నట్టయితే ఒక వ్యక్తి వచ్చి లాబానుకు తెలియజేస్తా ఉన్నాడు. మరి యాకోబు అక్కడి నుంచి వెళ్ళిపోతున్నట్టుగా మరి తెలియజేసినప్పుడు యాకోబు అక్కడి నుంచి పారిపోతున్నాడని తెలియగానే మరి 7 దినములంత ప్రయాణముతో మరి యాకోబుని వెంబడించడానికి, యాకోబుని పట్టుకోవడానికి లాబాను అక్కడి నుంచి వెళ్ళినట్టుగా చూస్తాడు. బంధువులందరినీ కూడా పెట్టుకొనేసి అతని దగ్గరికి వెళ్ళినట్టుగా చూస్తా ఉన్నాం. దేవుని బిడ్డ, అతడు తన బంధువులను పెట్టుకొని 7 దినాల ప్రయాణం అంతా దూరం అతని తరుముకొని పోయి గిలాదు కొండ మీద అతన్ని కలుసుకున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సమయంలో మరి లాబాను మరి 7 దినాలంత ప్రయాణంతో మరి యాకోబుని పట్టుకోవడానికి అక్కడికి వెళ్ళినప్పుడు దేవుని బిడ్డలారా, అక్కడ గొప్ప అద్భుతం జరిగింది. ఎప్పుడైతే మన శత్రువులు మనం తరుముతున్నప్పుడు, మనల్ని ఎప్పుడైతే అనేక ఇబ్బందికరమైన సంఘటనలు మనం ఎదుర్కొన్నప్పుడు, మనం ఒకవేళ దేవుని బిడ్డలమైతే, యేసయ్య బిడ్డలమైతే, యేసయ్య చెప్పిన మాటకు నడుచుకున్నట్టయితే దేవుని కాపుదల ఉంటుంది. ఎందుకంటే యాకోబుని దేవుడే చెప్పి ఉన్నాడు, ఆ ప్రాంతం నుంచి మరి వాగ్దానం చేసే భూమికి రావాల్సిన సమయం ఆసన్యమైనది. దేవుని బిడ్డలారా, మరి దేవాది దేవుడు యాకోబు జన్మించినప్పుడే యాకోబుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కానీ యాకోబు ప్రతి విషయంలో కూడా మరి దేవుని చిత్తాన్ని కనిపెట్టుకోలేకపోయి తన సొంత నిర్ణయాలు తీసుకున్న తర్వాత తన తల్లిదండ్రులు మరి అక్కడి నుంచి పంపించిన తర్వాత 20 సంవత్సరంలో లాబాను దగ్గర పనిచేశాడు. దేవుని బిడ్డల, దేవుని సమయం వచ్చే వరకు వెయిట్ చేయకున్నా కానీ దేవుని కాపుదల, దేవుని రెక్కల కింద భద్రత మరి యాకోబుకు దొరికి ఉన్నది. కారణము అబ్రహాము ఇస్సాకు దేవునికి లోబడి జీవించారు. ఆ ఒక దీవెనలు ఆశీర్వాదాలు అబ్రహామును పిలిచినప్పుడే నీ సంతానాన్ని విస్తరింపచేసి ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి యాకోబు పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది. కాబట్టి హృదయకాలం కూడా దేవుడు మన పట్ల కూడా ఒక ప్రణాళికతోని, మన పట్ల కూడా మన జీవితాల కూడా ఒక ప్రణాళికతోని మనల్ని నడిపించేంత వరకు ఓపికగా నడవాలి. మరి యాకోబు తన సహోదరుడైన ఏశావును మోసం చేశాడు, తన తండ్రి అయిన ఇస్సాకును మోసం చేశాడు. తిరిగి అదే మోసమని మరి యాకోబు కూడా ఆ మోసం చేశాడు. కాబట్టి తిరిగి ఆ మోసంలో తన మామైన లాబాను
లాబాను యాకోబుని మోసం చేశాడు. దేవుని బిడ్డలారా 10 మార్లు జీతం పెంచుతా అని చెప్పేసి 10 మార్లు కూడా మోసం చేశాడు. 20 సంవత్సరంలో కూడా మరి యాకోబు జీవితం చూసినట్టయితే మరి ఆ సమయంలో ఎంతో ప్రయాసము, కష్టము, భారంతో జీవించున్నాడు 20 సంవత్సరంలో. ఎందుకంటే తను ఏ రీతిగా మోసం చేశాడో తిరిగి తను కూడా అదే రీతిగా మోసపడ్డాడనే సత్యాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలని తెలియజేస్తాను. ఎందుకంటే ఏ రీతి అయితే యాకోబు మరి మోసం చేశాడో మరి లాబాను కూడా యాకోబుని అదే రీతిగా మోసం చేశాడు. ఇప్పుడు దేవాది దేవుడు మరి యాకోబుని ఇక్కడ పిలిచినప్పుడు మరి చూసినట్టయితే ఆ సమయంలో మరి లాబాను ఒక కోపంతోని, ఆవేశంతో తన బంధువులను తీసుకొని మరి యాకోబుని చంపడానికి బయలుదేరి ఉన్నాడు. దేవుని బిడ్డల యాకోబు మీద చాలా కోపంతోని తన కుమార్తెలను, తన యాకోబు కుమారులను అందరినీ కూడా తీసుకొని సమస్తము తీసుకొని వెళ్ళిపోతున్నాడని గమనించి తనని వెంబడించి 7 దినాలు వెంబడించి ఏ రీతి అయితే యాకోబుని చంపాలని కోపంతో వెళ్ళినప్పుడు ఆ రాత్రికాల సమయంలో దేవాది దేవుడు లాబాను దర్శించినాడు. దేవుని బిడ్డలు ఆ మాట చూడండి, 24 వచనం చూడండి. ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాబాను వద్దకు వచ్చి నీవు యాకోబుతో మంచి గాని చెడ్డ గాని పలకకు, జాగ్రత్త సుమి అతనితో చెప్పిన. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మన జీవితాలలో మన శత్రువుల సైతము దేవుడు వారితో మాట్లాడి మనపై చేసే పనుల నుంచి, మనపై చేసే కక్ష పనుల నుంచి దేవుడు వారిని హెచ్చరిక చేస్తాడని సత్యాన్ని గమనించాలి. ఇక్కడ లాబాను ఒక కోపంతో అక్కడికి వచ్చిన తర్వాత మరి ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియా వాడైన లాబాను వద్దకు వచ్చి నీవు యాకోబుతో మంచి కానీ చెడు కానీ పలకకుండా జాగ్రత్త సుమి అతనితో చెప్పెను. దేవుని బిడ్డలను ఎవ్వరు ముట్టుకున్నా కానీ దేవుడు దేవుని బిడ్డలారా, మనం దేవుని బిడ్డలుగా, యేసయ్య బిడ్డలుగా ఈ లోక యాత్రలో జీవించినప్పుడు మనల్ని ఏ నరుడు కూడా మనల్ని ముట్టలేడు. కారణము దేవుని కాపుదల. ఇక్కడ చూసినట్టయితే మరి యాకోబు మీద అంత కోపంతో లాబాను వెళ్ళినప్పుడు ఆ రాత్రికాల సమయం ముందు స్వప్నమందు దేవుడు మంచి కానీ చెడ్డు కానీ నువ్వు మాట్లాడకూడదు సుమి అని ఒక ఆజ్ఞాపించాడు. దేవుని బిడ్డలారా, కారణము యాకోబు దేవుని దృష్టిలో ఉన్నాడు. మనం కూడా కొన్నిసార్లు దేవుని దృష్టిలో ఉని మనం కూడా మరి పాపంలో జీవిస్తున్నట్టయితే మనపై దేవుని యొక్క దృష్టి ఉంటుంది. మనం తిరిగి దేవుని సన్నిధికి రావాలని దేవుడు ఆ పాపాన్ని వదిలేసి, ఆ పాప బ్రతుకును వదిలేసి, ఆ పాప లోకాన్ని వదిలేసి తిరిగి నా దగ్గరికి రమ్మన్నప్పుడు వెంటనే మనము దేవుని దగ్గరికి వచ్చే సమయము ఈ లెంట్ దినాలు. దేవుని బిడ్డలారా, తిరిగి దేవునితో మనం కలిసి జీవించడానికి మనకు దేవాది దేవుడు ఇచ్చిన మంచి అవకాశం. ఇక్కడ చూసినట్టయితే లాబానుతో ఒక హెచ్చరికతోని దేవుడు ఆ స్వప్నమందు మంచి కానీ చెడు కానీ మాట్లాడకు సుమి అని దేవాది దేవుడు మరి లాబానుకు ఒక హెచ్చరిక అక్కడ పంపినట్టుగా చూస్తాను. దేవుని బిడ్డలారా, తిరిగి 25 వచనం చూడండి. లాబాను యాకోబుని కలుసుకొని తన గుడారము ఆ కొండ మీద వేసుకున్నప్పుడు లాబాను తన బంధువులతో గిలాదు కొండ మీద గుడారం వేసుకుని అప్పుడు లాబాను యాకోబుతో నువ్వేమి చేసి నన్ను మోసపుచ్చి కత్తితో చెరపట్టిన వారిని వలె నా కుమార్తెలను కొనిపోయేలా నీవు నాకు చెప్పక రహస్యంగా పారిపోయి నన్ను మోసపుచ్చితివేలా సంభ్రమంతో పాటలతోను మధ్యలతోను సితారాలతో నిన్ను సాగనంపుదని అయితే నీవు నా కుమారులను నన్ను ముద్దు పెట్టుకొననీయక పిచ్చి పట్టి ఇట్లా చేసి దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్టయితే లాబాను మాట్లాడుతూ నన్ను ఏ రీతిగా నువ్వు మోసపరిచి ఉన్నావు, నన్ను మరి నా పిల్లలను మరి నన్ను కలవనీయకుండా నీకువేళ నువ్వు నాకు చెప్పినట్టయితే మరి పాటలు పాడుతూ సంతోషంగా నేను పంపిస్తాననేసి లాబాను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, అదంతా కూడా ఒట్టి అబద్ధము. లాబాను పంపించడానికి ఇష్టపడేవాడు కాదు. లాబాను దృష్టి అంతా కూడా మరి యాకోబు పిల్లలు వారందరూ కూడా తన కుమార్తెలు ఇక్కడే ఉండి వారితో పని చేయించాలని లాబాను ఒక ఉద్దేశం. కానీ లాబాను ఇక్కడ పైకి మాత్రం చెప్తా ఉన్నాడు, ఒకవేళ నాకు తెలిసినట్టయితే నా పిల్లలను మరి మంచి
సంగీతంలోతోని వారిని ఇక్కడి నుంచి నేను పంపించేవాడిని. ఆ అవకాశం నాకు ఇవ్వకుండా నువ్వు తీసుకొని వచ్చావు అనేసి యాకోబుని ప్రశ్నిస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ కాలం దేవుని యొక్క మాటలు వింటున్న మనం చాలామంది మనల్ని మోసకరమైన మాటలతోని మరి మాట్లాడుతున్నప్పుడు అవి చాలా మంచిగా మాట్లాడతాయి. ఇక్కడ కూడా ఈ లాభాన్ని చూసినట్టయితే చాలా మంచిగా మాట్లాడతాను. ఏమంటున్నాడంటే, ఒకవేళ నువ్వు చెప్పినట్టయితే నేను మంచి ఏర్పాటు చేసి నేను ఇక్కడి నుంచి మంచి పాటలతో మంచిగా నేను సాగనంపి నా పిల్లలను ముద్దు పెట్టుకొని నేను ఇక్కడి నుంచి పంపిస్తాననేసి లాబాను అంటున్నాడు. లాబాను ఒక ఉద్దేశం అది కాదు. లాబాను ఒక లోపల మనసులో ఉన్న తలంపు అది కాదు. దేవుని బిడ్డలారా, కేవలము పైనుంచి మాట్లాడతాను. మనం చూస్తాం ఇంతకుముందు కూడా యాకోబు మరి మాట్లాడుతున్నప్పుడు లాబానుతో, తన మామైన లాబానుతో మాట్లాడతాను, నన్ను ఇక్కడి నుంచి వెళ్ళనీయండి అనేప్పుడు లాబానుతో మరి యాకోబు విజ్ఞాపన చేశాడు. నా తండ్రి అయిన దేవుడు నన్ను ఇక్కడ నుంచి పొమ్మని చెప్పి ఉన్నాడని చెప్పినా కానీ అప్పుడు పంపించలేదు. ఇప్పుడు ఒక మనసులో ఒకటి పెట్టుకొని పైనుంచి మాట్లాడుతూ ఉన్నాడు. ఏ రీతిగా అయినా తనను పంపించకూడదు అని ఒక ఉద్దేశంతో, ఒకటి ఆయన చంపాలనే ఉద్దేశంతో కూడా బయలుదేరాడు. కానీ సప్తమందు దేవుడు మాట్లాడిన తర్వాత లాబాను తన మనసును మార్చుకున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మన శత్రువులతో మాట్లాడతాడు. వారిని ఆ సమయంలో వారిని మనం చేసే అపాయం నుంచి వారిని అక్కడి నుంచి తొలగించి వారిని హెచ్చరిక చేస్తాడని హృదయకాలం తెలుసుకోవాలని ప్రభు పేరట మనం తెలియజేస్తాను. దేవుని బిడ్డలారా, మరి 29వ వచనం చూడండి. మీకును హాని చేయుటకు నా చేతనవును. అయితే పోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు నీవు యాకోబుతో మంచి గాని చెడ్డ గాని పలకకూడదు, జాగ్రత్త సుమి అని నాతో చెప్పాను. మీ తండ్రి ఇంటి మీద బహువాంఛగలవాడై వెళ్ళగోరని ఎడల వెళ్ళము. నా దేవతలను ఎలా దొంగిలిచితో అనగా యాకోబు నీవు బలవంతంగా నా యుద్ధ నుంచి నీ కుమార్తెలను తీసుకుందేమో అనుకొని భయపడితిని. ఎవరి యొద్ద నీ దేవతలు కనబడును వారు బ్రతకకూడదు. నీవు నా ఎదుటను వాటిని మన బంధువుల ఎదుట వెతికి నీ దానిని తీసుకోమని లాబానుతో చెప్పెను. రాహేలు వాటిని దొంగలించినని యాకోబుకు తెలియదు. దేవుని బిడ్డలారా, ఇక్కడ లాబాను మాట మార్చేస్తాడు. ఎందుకంటే ఆ రాత్రి కాల సమయంలో దేవుని ఒక హెచ్చరికలు తిరిగి యాకోబుకు చెప్తా ఉన్నాడు. నీ తండ్రి అయిన దేవుడు నిన్నటి దినాన రాత్రి నాకు స్వప్నమందు మాట్లాడి మంచి కానీ చెడు కాడు మాట్లాడకూడదు అని సుమి అని హెచ్చరించినాడు. ఆ మాటలు చెప్తూ ఇప్పుడు మాట మార్చి ఏమంటున్నాడంటే, ఆ ఒక విగ్రహంలను ఒకవేళ నువ్వు దొంగిలించున్నావు కాబట్టి ఆ విగ్రహంలు ఏవి అనేసి అడుగుతా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మరి అలా చూసినట్టయితే లాబాను ఇంట్లో ఆ విగ్రహములను పూజించేవారు. ఆ విగ్రహములను వారు దేవతలుగా ఏర్పాటు చేసుకొని వారు ఎవరైతే ఇంట్లో ఆ విగ్రహాలు ఉంటాయో ఆ ఇంటికి తన అధిపతిగా ఉంటాడు. ఆ ఒక విగ్రహాలు కనిపించకపోవడంతో మరి యాకోబుని ఆ ఒక విగ్రహాల గురించి అడుగుతా ఉన్నాడు. ఆ ఒక విగ్రహాలను లాబాను దగ్గర ఉంటేనే తన యజమానిగా మరి ఆ విగ్రహంలను పూజించేవాడు. మరి ఆ విగ్రహాలు కనపడకపోతే వెంటనే యాకోబు దగ్గరికి వచ్చినప్పుడు తన స్వరాన్ని మార్చి తను వచ్చిన పనిని మర్చిపోయి ఇక్కడ ఆ ఒక లాజిక్గా అడుగుతా ఉన్నాడు. ఏమంటున్నాడంటే, ఆ విగ్రహంలను దొంగలించున్నాం. ఆ విగ్రహంలను మరి తన భార్య అనే రాయలు దొంగిలించినట్టు యాకోబుకు తెలియదు. దేవుని బిడ్డ, ఎవరి దగ్గరనైనా దొరికితే వారు దోషిగా ఉంటారు. కాబట్టి అన్ని దగ్గర వెతకమనేసి లాబానుకు చెప్పినాడు. మా దగ్గర ఒకవేళ దొరికితే వారి శిక్ష పాత్రులని చెప్తారు. కానీ ఆ విగ్రహంలో మరి తన భార్య అయిన రాయలు తెచ్చుకున్నట్టు మరి యాకోబుకు తెలియదు. దేవుని బిడ్డలారా, విగ్రహ ఆరాధనలో ఉన్నారు. మరి విగ్రహ ఆరాధన చిన్నప్పటి నుంచి ఆ విగ్రహ ఆరాధనలో ఉన్నాడు కాబట్టి రాయలు ఆ విగ్రహాలను తెచ్చుకున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, విగ్రహ ఆరాధన అనేది దేవునికి ఇష్టం లేనిది. ప్రస్తుత కాలంలో చాలామంది చాలా ఆచారాలు పాటిస్తూ ఉంటారు. క్రైస్తవులు కూడా మరి ఆచారాలు పాటిస్తూ ఉంటారు. పెళ్లి చేయడానికి ముహూర్తాలు అంటారు. పెళ్లి చేసే ముందు మరి అనేకులు పండితుల దగ్గర కూడా వెళ్ళి మాట్లాడి ఏ దినం మంచిదో అని కూడా తీసుకొని ముహూర్తాలు పెట్టే భయంకరమైన క్రైస్తవ లోకంలో ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి దినము దేవుడు ఇచ్చిన దినము, ప్రతి దినము దేవుడు అనుగ్రహించిన దినము. కాబట్టి మనం చూడవలసిందే దేవుని వైపు. చాలామంది చాలా విధమైన అన్యుల ఆచారాలను ఈరోజు కూడా క్రైస్తవులుగానే చెప్పే చాలామంది
అలాంటి ఆచారంలో పాటిస్తా ఉన్నాం. అది మంచిది కాదు. ప్రభు పేరట హెచ్చరిక చేస్తా ఉన్నాం దేవుని బిడ్డల. ఇక్కడ యాకోబు తన కుమారులను 11 మంది కుమారులను కుమార్తెను తీసుకొని వారి భార్యలను దాసులను తీసుకొని పోవడానికి కారణము, దేవుని అక్కడి నుంచి నడిపించడానికి కారణము, వీళ్ళ ఒక జీవితాలు చూసినట్టయితే చిన్నప్పటి నుంచి లాబాను కుమార్తెలు విగ్రహ ఆరాధనలో పెరిగి ఉన్నారు దేవుని బిడ్డలారా. మనం చూస్తున్నాము అబ్రాహాము మొదటగా జీవించినప్పుడు వారు కూడా అబ్రాహాము తండ్రి వారు కూడా విగ్రహాలను తయారు చేసుకొని అమ్మేవారు. అక్కడి నుంచి దేవాది దేవుడు అబ్రాహాముని పిలిచి అబ్రాహాముని దేవుని చిత్తంలో నడిచినప్పుడు దేవుని బిడ్డగా అబ్రాహాము దేవుడు అంగీకరించున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి దేవుని బిడ్డల. విగ్రహ ఆరాధన అనేది భయంకరమైనది. దాని జోలికి పోకూడదు అని ప్రభు పేరటి హృదయ కాలము ఒక హెచ్చరికని మీకు తెలియజేస్తాను. ఇక్కడ చూసినట్టయితే రాయలు తీసుకున్నట్టు మరి యాకోబుకు తెలియదు దేవుని బిడ్డ. యాకోబు అంటున్నాడు, నీకు కావాల్సినంత ఇక్కడ ఉన్నది కాబట్టి నువ్వు వెతుకుకో. ఎవరైతే ఆ విగ్రహం వారిద్దరు దొరికినట్టయితే వారు దోషులు అని చెప్పినప్పుడు మరి చూసినట్టయితే 32 వచనం చూడండి. 32 వచనం చూడండి. ఎవరి యొద్ద నీ దేవతలను కనబడెను వారు బ్రతకకూడదు. నీవు నా ఎద్దటను అని మన బంధువుల ఎదుట వెతికి నీ దానిని తీసుకోమని లాబానుతో చెప్పాను. రాహేలు వాటిని దొంగిలనని యాకోబుకు తెలియలేదు. లాబాను యాకోబు గుడారంలో లేయా గుడారంలో ఇద్దరు దాసుల గుడారంలోకి వెళ్ళను గాని అతనికి ఏమీ దొరకలేదు. తర్వాత అతడు లేయా గుడారంలో నుండి బయలుదేరి రాహేలు గుడారంలోకి వెళ్ళాను. రాహేలు ఆ విగ్రహం తీసుకొని వంట సామాగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుని కాగా లాబాను ఆ గుడారం అంతటా చూచి చూచినప్పుడు అవి దొరకలేదు. తన తండ్రితో తన ఎదుట నేను లేవనేందుకు తమ కోపపడకుడి, నేను కడగానున్నానని చెప్పాను. అతడు ఎంత వెతికినా ఆ విగ్రహం దొరకలేదు. యాకోబు కోపపడి లాబానుతో వాదించి అతనితో ఇట్లు మండిపడి నన్ను తరమనేలా నేను చేసిన ద్రోహమేమి పాపమేమి నీవు నా సమస్త సామాగ్రిని తడివి చూచిన తర్వాత నీ ఇంటి వస్తువుల మీదట ఏది దొరికెను నా వారి ఎదుట నీ వారి ఎదుటను ఇట్లు తెచ్చిపెట్టు. వారు మన ఉదయాల మధ్య తీర్పు తీర్చరు దేవుని బిడ్డలారా. ఇక్కడ చూస్తున్నట్టయితే రాహేలు మరి ఆ విగ్రహాన్ని తన వంట సామాగ్రిలు పెట్టుకొని దాని మీద కూర్చొని ఉన్నది. మరి లాబాను మరి యాకోబు గుడారము లాయా గుడారము తన దాసుల గుడారములు అంతా కూడా వెతికినా కానీ ఏమీ దొరకలేదు. ఆ సమయంలో తండ్రితో మాట్లాడుతున్న దేవుని బిడ్డలారా, మరి స్త్రీలు ఆ సమయంలో మరి ఆ లేవలేని స్థితిలో ఉన్నప్పుడు మరి తండ్రితో నన్ను క్షమించు, నేను ఇక్కడ నుంచి లేవలేను అని చెప్పినట్టు చూస్తూ ఉన్నాము రాయలు దేవుని బిడ్డల. దానికంటే ముందుగా మరి లాబాను ప్రశ్నించినప్పుడు యాకోబు అన్నాడు, నా కుమారులను మరి నా భార్యలను నువ్వు పోనీవేమో అని నీకు భయపడి నేను ఈ రీతిగా చేశానని లాబానుతో చెప్పిన. మరి లాబాను ఇంకొక మార్గంలో మరి అడిగినట్టుగా చూస్తాను. తన విగ్రహాల గురించి మాట్లాడి ఆ విగ్రహాలు రాయలు తెచ్చినట్టు యాకోబు కూడా తెలియదు. మరి ఆ సమయంలో తన తండ్రి వచ్చి తోలాడుతున్నప్పుడు ఆ వీటి మీద కూర్చొని నేను లేవలేని స్థితిలో ఉన్నాను కాబట్టి దయచేసి నువ్వు ఇక్కడ దోలాడుకోమని చెప్పినప్పుడు మరి అక్కడ ఏమి కూడా దొరకనప్పుడు యాకోబు ధైర్యం కలిగి మరి నువ్వు ఏం చేసినది ఏంటి, మరి నువ్వు చేసిన పని ఏమిటి, మరి ఏమి కూడా ఇక్కడ దొరకలేదు కదా అనేసి యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిడ్డలు. అప్పటి వరకు మరి యాకోబు మౌనంగా ఉన్న తర్వాత దోలాడిన తర్వాత మరి ఏమి దొరకనప్పుడు నీవు చేసినదేమి అంటున్నాడు యాకోబు. 36వ వచనం నుంచి యాకోబు కోపపడి లాబానుతో వాదించుతూ అతనితో నీవిట్లు మండిపడుట నన్ను తరమనేలా, నేను చేసిన ద్రోహమేంటి పాపమేంటి నీవు నా సమస్త సామాగ్రి తడివి చూసిన తర్వాత నీ ఒంటి వస్తువులో అన్నిటిలో ఏది దొరికెను నా వారి ఎదుటను నీ వారి ఎదుటను అది ఇట్లు తెచ్చిపెట్టు.
వారు మన ఉదయాల మధ్య తీర్పు తీర్చెదరు. ఈ 20 ఏళ్ళు నేను నీ యొద్దనే ఉంటేనే నీ గొర్రెలైనను మేకలైనను ఈడ్చుకొని పోలేదు. నీ మంద పొట్టేలను నేను తినలేదు. దుష్ట మృగముల చేత చీల్చబడిన దానిని నీ యొద్దకు నేను లేక ఆ నష్టం నేనే పెట్టుకుంటుని. పగటి యందు దొంగలింపబడిన దానినేమి రాత్రి యందు దొంగలింపబడిన దానినేమి నా యొద్ద పుచ్చుకుంటుని. నేను ఇలాగుంటిని. పగటికి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతుని. నిద్ర నా కన్నులకు దూరమాయెను. ఇది వరకు నీ ఇంటిలో 20 ఏళ్ళు ఉంటిని. నీ ఇద్దరు కుమార్తెల నిత్యము 14 ఏళ్ళను నీ మంద నిత్యము 6 ఏళ్ళను నీ కొలువు చేసి ఆయనను నీవు నా జీవితంలో 10 మార్లు మార్చితే. ప్రియ దేవుని బిడ్డల, యాకోబుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి నీకేమైనా దొరికినట్టయితే ఇద్దరు మీ వారు మా వారి మధ్యలో మరి దాన్ని నిలబెట్టి నీకేమైనా దొరికితే అది చూపెట్టమని అడుగుతూ ఇక్కడ యాకోబు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డల, మరి నీకు నీ గొర్రెలకు నేను 20 సంవత్సరంలో పనిచేస్తాను. మరి అవిట్లో కొన్ని మరి మృగాలు వచ్చి తినేసినా కానీ అది కూడా నా దాంట్లోనే వేసుకున్నాను. ఒకవేళ పొద్దుగాల సమయంలో, ఉదయ సమయంలో, మధ్యాహ్న సమయంలో దొంగలించి ఉన్న వాడిని కూడా నా లెక్కలో నేను వేసుకున్నాను. నీ లెక్కలకు నేనేమి తీసుకురాలేదు. నీ యొక్క మందలో నేను ఏది కూడా తినలేదు. 20 సంవత్సరంలో నా కంటికి నిద్ర లేకున్నా ఆ సమయంలో కూడా మరింతగా నేను కష్టపడి పనిచేసిన తిరిగి నాకేమిచ్చా 10 మార్లు జీతాన్ని మార్చినావు నువ్వు. మరి ప్రతిదీ కూడా నష్టపోయినా కానీ ఆ నష్టాన్ని నాలో వేసుకున్నాను. మరి మృగాలు వచ్చి తిన్నదాన్ని నాలో వేసుకున్నాను. దొంగిలించి ఉన్న దాన్ని కూడా నా లెక్కలో నేను వేసుకొని ఎప్పుడు కూడా నీవు అవి నీకు తెలియచేయలేదు. మరి నిద్ర లేకుండా మరి ఎన్నో రాత్రులు నేను నిద్ర నా కన్నులకు దూరమైన ఇదివరకు నా ఇంటిలో 20 ఏళ్ళు ఇదివరకు నీ ఇంటిలో 20 ఏళ్ళు ఉంటేనే నీ ఇద్దరు కుమార్తెల నిత్యం 14 ఏళ్ళు ఈ మంద నిత్యం 6 ఏళ్ళు కొలువు చేసి తిని అయినను నా జీతంలో 10 మార్లు మార్చితివి. దేవుని బిడ్డలారా, మరి 20 సంవత్సరంలో మరి ఏ రీతిగా కష్టపడి పని చేస్తానో, నీ ఇంట్లో ఏ రీతిగా నేను పని చేస్తానో లాభానికి తెలియజేస్తా ఉన్నాడు. దేవుని బిడ్డ, నువ్వు నాకు చేసినది ఏంది? 10 మార్లను నా జీతాన్ని మార్చును. మరి ఆ నష్టాన్ని కూడా నా లెక్కలో వేసుకున్నాను. జంతువులు వచ్చి ఆ ఒక గొర్రెల మీద పడి అవి తిన్నప్పుడు అవిటిని కూడా నా మీద వేసుకున్నాను. ఎవరైనా ఎత్తుకుపోయి దొంగలించినప్పుడు కూడా అవి కూడా నా లెక్కలో వేసుకున్నాను. నీ మట్టుకు నేను ఏది కూడా తీసుకొని రాలేదు, ఏది కూడా తినలేదు. 20 సంవత్సరంలో నేను ఏ రీతిగా పని చేశానో అది లాభానికి తెలియజేస్తున్నాను. 42 వచనం చదవండి. నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని నిశ్చయంగా నీవు నన్ను ఒట్టి చేతులను పంపివేసు దేవుడు నా ప్రయాసము నా చేతుల కష్టార్జితాన్ని చూచి పోయిన రాత్రి నేను గద్దించినని లాభాంతో చెప్పిన ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని తోడు లేకుంటే నన్ను ఒట్టి చేతులతోనే ఇక్కడి నుంచి పంపించేవాడిని. కానీ నిన్నటి రాత్రి దేవుడు నీతో మాట్లాడి ఉన్నాడు. అదే రీతిగా ఒకవేళ నా దేవుని యొక్క తోడు లేకుంటే నువ్వు నన్ను ఒట్టి చేతులతోనే ఇక్కడి నుంచి పంపించేవాని అనేసి యాకోబు లాభంతో నా తండ్రి అనే దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడే దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయంగా నువ్వు నన్ను ఒట్టి చేతులతో పంపివేయదువో. దేవుని బిడ్డల, దేవుని తోడు. ఇక్కడ లాభాను మాట్లాడుతున్న మాటలను మనం గమనించినట్టయితే మరి లాభాను ఒక దిక్కు దేవునికి భయపడుతూనే ఉన్నాడు. దేవుడు చేసిన కార్యాలను చూస్తున్నాడు, అన్నీ చూస్తున్నాడు. కానీ తిరిగి ఆ నటన జీవితం, తిరిగి ఆ మోసపరిచి ఆ ఆలోచనల నుంచి లాభాను బయటికి వస్తలేడు. దేవుని బిడ్డలారా, లాభాను మరి అన్నీ చూస్తూ ఉన్నాడు. దేవుడు తనతో స్వప్నమందు మాట్లాడినది కూడా గమనించి తిరిగి అది అడుగుకుంటా విగ్రహాల గురించి అడుగుతూ మరి దేవాది దేవుడు మరి ఏ రీతిగా అయితే యాకోబుకు తోడున్నాడు, ఇదే కాలం కూడా మనకు కూడా అదే రీతిగా తోడున్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ యాకోబు అదే మాటలు గుర్తు చేస్తాను. నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడే దేవుడు నాకు తోడై ఉండని ఎడల నీవు భయపడని ఎడల నిశ్చయంగా నువ్వు నన్ను ఒట్టి చేతులతో పంపివేస్తుంది. దేవుడు నా ప్రయాసంను నా చేతుల కష్టాన్ని చూచి పోయి రాత్రి నేను గద్దించినను లాభాలతో చెప్పి దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు. దేవుడు నేను చేసే 20 సంవత్సరంలో ఏ రీతి అయితే నీ దగ్గర పనిచేస్తానో, ఏ రీతి అయితే 20 సంవత్సరంలో నీ దగ్గర
కష్టపడి ఉన్నానో అవన్నీ కూడా దేవుడు చూసి నాకు దేవుడు న్యాయం చేసి ఉన్నాడు అనేసి యాకోబు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ లోక ప్రయాణంలో, ఈ లోక యాత్రలో మనల్ని ఎవరు చూడకున్నా దేవుడు మన పనులను చూస్తున్నాడు. దేవుడు తగిన కాలమందు తగిన ఫలాన్ని మనకు తగిన కాలమందు రైతు పంట ఏ రీతిగా కోస్తాడో దేవుడు తగిన కాలమందు ఆ పంట కోసిన రైతు ఏలైతే ఆశీర్వాదం పొందుకుంటాడో దేవుడు కూడా అట్టి ఆశీర్వాదము తగిన కాలమందు దేవుడు మనకు దయచేస్తాడు. 43 వచనం చదవండి. అందుకు లాబాను ఈ కుమార్తెలు నా కుమార్తెలు, ఈ కుమారులు నా కుమారులు, ఈ మంద నా మంద, ఈ కనబడుచున్నది అంతే నాదే, ఈ నీ కుమార్తెలైనను వీరు కనిన కుమారులనైనను నేనేమి చేయగలను, కావున నీవును నిబంధన చేసుకుందాం రమ్ము, అది నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని యాకోబుతో ఉత్తరమిగా యాకోబు ఒక రాయిని తీసుకొని దానిని స్తంభంగా నిలబెట్టెను. మరియు యాకోబు రాళ్ళు కూర్చుండని తన బంధువులతో చెప్పెను. వారు రాళ్ళు తెచ్చి కుప్ప వేసిరి. అక్కడ వారు ఆ కుప్ప ఎదుట భోజనం చేసిరి. లాబాను దానికి ఎగరు షాదుతాని అని పేరు పెట్టెను. అయితే యాకోబు దానికి గలేదు అని పేరు పెట్టెను. లాబాను నేడు ఈ కుప్ప నాకును నీకును మధ్య సాక్షి ఉందని చెప్పెను. కాబట్టి దానికి గలేదు అని పేరు పెట్టెను. మరియు మనము ఒకరికొకరు దూరంగా ఉన్న యెహోవా నాకును నీకును మధ్య జరుగునది కనిపెట్టనని చెప్పెను గనక దానికి మిస్తా అని పేరు పెట్టబడెను. అంతటా లాబాను నీవు నా కుమార్తెలను బాధపెట్టినను, నా కుమార్తెలను గాక ఇతర స్త్రీలను పెళ్లి చేసుకునను చూడుము, మన యొద్ద ఎవరు లేరు కదా, నాకును నీకును దేవుడే సాక్షి అని చెప్పిన ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ చూసినట్టయితే ఒక ఒప్పందాన్ని చేసుకుంటా ఉన్నారు. మరి ఈ సమయంలో మనం ఇద్దరం కలిసి ఒక ఒప్పందం చేసి నీకును నాకును మరి తిరిగి ఎలాంటి ఒక సంఘటన కూడా జరగకుండా మరి అక్కడ ఒక కుప్పని అక్కడ వేసి నువ్వు అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు, తిరిగి నువ్వు ఇటు రావద్దు, తిరిగి నేను అటు కూడా రావద్దు, ఒకవేళ వచ్చినా కానీ సమాధానంతో రావాలి అనేసి ఒక ఒప్పందాన్ని పెట్టుకున్నట్టుగా చూస్తున్నాం. ఆ ఒక సాక్షి కుప్పగా ఆ రాళ్ళ కుప్పని అక్కడ వేసినట్టుగా చూస్తున్నాం దేవుని బిడ్డల. మరి అక్కడ చూసినట్టయితే లాబాను దానికి ఒక పేరు పెట్టి ఉన్నాడు. 46 వచనం చూడండి. మరి యాకోబు రాళ్ళను కూర్చుడని తన బంధువులతో చెప్పి వారు రాళ్ళు తెచ్చి కుప్పలు వేసిరి. అక్కడ వారు ఒక కుప్ప ఎదుట భోజనం చేసిరి. అక్కడే వారు మరి ఆ రాళ్ళ కుప్పల మధ్యనే భోజనం చేసి ఇక మీదట నీవు నేను మరి విడిపోతున్నాం కాబట్టి ఇక్కడ ఆ రాళ్ళ కుప్పను ఒక సాక్షిగా పెట్టేసి మరి యాకోబు ఒక దిక్కు లాబాను ఒక దిక్కు వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు దేవుని బిడ్డల. ఆ తర్వాత చూడండి, ఆ కుప్పలు వేసి భోజనం చేసిన తర్వాత లాబాను దానికి 47 వచనం చూడండి. లాబాను దేనికి ఎగేరు ఇషాదుత అని పేరు పెట్టారు. దానికి అర్థము సాక్షి కుప్ప, సాక్షి కుప్పగా దాన్ని పిలువబడుతుంది. ఆ రాళ్ళ కుప్ప ఇక నుంచి నాకు నీకు మరి ఒక దేవుడే దీనికి సాక్షిగా ఉన్నాడు అనేసి తిరిగి లాబాను ఒక హెచ్చరికతో అక్కడ మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డ. ఏమంటున్నాడంటే 49 వచనం చూడండి. అంతటి లాబాను నీవును నా కుమార్తెలను బాధపెట్టినను, నా కుమార్తెలను కాక ఇతర స్త్రీలను పెళ్లి చేసుకునను చూడుము, మన యొద్ద ఎవరు లేరు కదా, నాకును నీకును దేవుడే సాక్షి అని చెప్పాను దేవుని బిడ్డ. దేవుడే సాక్షి. మరి నీవు ఇంకొకరిని వివాహం చేసుకోవద్దు. నా బిడ్డలను కూడా బాధ పెట్టకుండా వారిని మంచిగా చూసుకోవాలి. ఒకవేళ ఇది కాకుండా నువ్వు మళ్ళా కూడా వివాహాలు చేసుకున్నాడంటే అయితే దేవుడే దానికి సాక్షి కాబట్టి నా పిల్లలను మంచిగా చూసుకొని అనేసి లాబాను అక్కడ చెప్పినట్టుగా చూస్తున్నాం. 51 వచనం చూడండి.
మరియు లాభాను నాకును నీకును మధ్య నేను నిలిపిన ఈ ఈ స్తంభమును స్తంభమును చూడుము ఈ ఈ కుప్ప కుప్ప చూడుము హాని చేయవలని నేను ఈ కుప్ప దాటి నీ యుద్ధకు రాకను నీవు ఈ కుప్పను ఈ స్తంభమును దాటి నా యుద్ధకు రాకు ఉండుటకు ఈ కుప్ప సాక్షి. ఒకవేళ నీకు నాకును ఈ యొక్క స్తంభము సాక్షిగా ఉంది. నీవు నాకు హాని చేయడానికి ఇది దాటి రాకూడదు, నేను నీకు హాని చేయడానికి ఇది దాటి రాకూడదు అని ఒక నిబంధన ఆ ఒక రాళ్ళ కుప్ప అక్కడ చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క నిబంధన 48వ వచనం కింది భాగంలో చూడండి. మరియు మనము ఒకరికొకరము దూరంగా నుండగా యెహోవా నాకును నీకు మధ్య జరుగునది కనిపెట్టునని చెప్పెను గనుక మిస్పా అని పేరు పెట్టబడిన. దేవుని బిడ్డలారా, మిస్పా అనే పేరు మరి అక్కడ చూసినట్టయితే నీవు నా దగ్గరికి రాకూడదు, నేను నీ దగ్గరికి రాకూడదు. ఒకవేళ మనము ఒకరినొకరికి ఈ యొక్క కుప్పనే, ఈ రాళ్ళ కుప్పనే, ఈ స్తంభమే ఒక నిబంధనతో మనకున్నదనేసి లాభాను గుర్తు చేస్తున్నాడు. దేవుని బిడ్డల, ఇక మీదట నువ్వు కూడా హాని చేయటకు ఇక్కడికి రాకూడదు, నేను కూడా నీకు హాని చేయడానికి మరి ఇక్కడికి రాకూడదు అనేసి ఒక నిబంధన ఆ రాళ్ళ కుప్పను వేసుకొని ఆ ఒక నిబంధన అక్కడ చేసుకొని ఉన్నారు. దేవుని బిడ్డల, తిరిగి 53వ వచనం చూడండి. అబ్రహాము దేవుడు నాహోరు దేవుడు వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయం తీర్చునని చెప్పి అప్పుడు యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు భయపడిన దేవుని తోడు అని ప్రమాణం చేసిన. దేవుని బిడ్డల, ఇక్కడ యాకోబు కూడా ప్రమాణం చేస్తా ఉన్నాడు. మరి తన తండ్రి భయపడిన దేవునికి నేను ప్రమాణం చేస్తున్నాను. మరి యాకోబు కూడా అబ్రహాం దేవుడు నోరు దేవుడు వారి తండ్రి అనే దేవుడు మన మధ్య న్యాయం తీర్చునని చెప్పాను. అప్పుడు యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు భయపడే దేవుని తోడని ప్రమాణం చేశాను. 54వ వచనం. యాకోబు ఆ కొండ మీద బలి అర్పించి భోజనం చేయుటకు తన బంధువులను పిలవగా వారు భోజనం చేసి కొండ మీద ఆ రాత్రి వెళ్ళవచ్చు. తెల్లవారినప్పుడు లాబాను లేచి తన కుమార్తెలను ముద్దు పెట్టుకొని వారిని దీవించి బయలుదేరి తన ఊరికి వెళ్ళిపోయిన. దేవుని బిడ్డలారా, తిరిగి మరి అక్కడి నుంచి లాబాను వెళ్ళిపోయినాడు. లాబాను తన పిల్లలను దీవించి వెళ్ళిపోయినాడు. ఒక మాట ఇక్కడ గమనించినట్టయితే ఇక్కడ రాయబడిన మాట, మరి ఆ సమయంలో మనము ప్రస్తుత కాలంలో మరి చిన్న తాత మనుమన్లు అని ఆ ఒక సన్నివేశం అక్కడ లేదు. దేవుని బిడ్డలారా, ఆ కాలంలో మరి కుమారులుగా పిలువబడుతున్నారు, కుమార్తెలు యాకోబు కుమారులను కూడా లాబాను కుమారులుగా పిలువబడుతున్నారు. అంటే ఆ సమయంలో మరి ఆ ఒక సమయంలో యాకోబు కుమారులు కూడా లాబాను కుమారులుగా పిలువబడుతున్నారంటే ఆ కాలంలో మరి ఒక తాత అనే అంశం అక్కడ లేదు కాబట్టి అది గమనించాలి. ఈ వాక్య భాగంలో చూసినట్టయితే మరి లాబాను మాట్లాడుతున్నప్పుడల్లా కూడా ఆ మాటలు గుర్తు చేస్తూ ఉంటారు. నా కుమార్తెలు నా కుమారులు అంటే కుమారులు అనగానే మనుమన్లు. దేవుని బిడ్డలారా, మనం పిలుచుకునే ప్రస్తుతం మనుమన్లు, కానీ ఆ కాలంలో వారిని కూడా కుమారులే అని పిలుస్తారు. కాబట్టి లాబాను మాట్లాడినప్పుడల్లా కూడా ఆ మాట గుర్తు చేస్తాను, నా కుమార్తెలు నా కుమారులు అని అంటున్నాను. ఆ కాలంలో మరి కుమారులు అందరినీ కూడా కుమారులుగానే పిలువబడుతున్నారు. కాబట్టి ఆ మాటని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట నేను తెలియజేస్తాను. తిరిగి లాబాను వారిని ముద్దు పెట్టుకొని అక్కడి నుంచి వారందరినీ కూడా పంపివేసి దీవించి బయలుదేరి తన ఊరికి వెళ్ళిపోయాను. దేవుని బిడ్డల, దేవుని తోడు, దేవుని కాపుదల మన మీద ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుంటామనే సత్యాన్ని ఈ యొక్క పరిశుద్ధ ఆదివార దినాన మనం తెలుసుకోవాలని ప్రభు పేరిట మనం తెలియజేస్తాం. దేవుని కాపుదల, దేవుని రక్షణ ఎక్కడైతే ఉంటుందో ఆ బిడ్డలకు దేవుడు దీవెనకరంగా ఆశీర్వాదకరం చేసి తన శత్రువులు ఎన్ని హాని చేయాలనుకున్నా కానీ హాని చేయలేరు. కారణము దేవుని తోడు ఉంటుంది. ఆ శత్రువులకు సైతము దేవుడు వారితో మాట్లాడి వారిని హెచ్చరిక చేస్తాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ లాబాను హెచ్చరిక చేస్తాడు. యాకోబు తిరిగి తన కుమారులను, తన భార్యలను, తన దాసులను పెట్టుకొని ప్రయాణం వెళ్తూ ఉన్నప్పుడు మరి పట్టుకొని వారిని చంపాలని, యాకోబుని చంపాలని ఆలోచించి బయలుదేర తన బంధువులను తీసుకొని 7 దినాలంత ప్రయాణంను తీసుకొని అక్కడి నుంచి వెళ్ళినట్టుగా చూస్తాను. కానీ ఆ రాత్రి స్వప్నమందు మరి లాబానుతో మాట్లాడుతూ మంచి కానీ చెడు కానీ యాకోబుతో మాట్లాడకు సుమి అని దేవుడు మాట్లాడి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇదే కాలము దేవుడు మనతో కూడా మన శత్రువుల తైస్తంతో వారితో మాట్లాడి మనకు హాని కలగకుండా దేవుడు కాపాడుతాడు. కారణము నువ్వు దేవుని బిడ్డలుగా
దేవుని చిత్తానుసారంగా జీవించినట్టయితే దేవుడు నిన్ను కూడా హృదయకాలం అట్టి దీవెనలు యాకోబుకి ఎలాగైతే తోడున్నాడో మనకు కూడా దేవుడు హృదయకాలం తోడున్నాడనే సత్యాన్ని గమనించాలని ప్రభు పేరిట మనల్ని తెలియజేస్తాను. యాకోబును ప్రేమించిన దేవుడు మనల్ని కూడా ఈరోజు కూడా అదే దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, మనల్ని కాపాడుతూ ఉన్నాడు, మన శత్రువుల నుంచి మనల్ని విడిపిస్తూ ఉన్నాడు. అది నువ్వు గ్రహించినట్టయితే తిరిగి దేవుని చెప్పిన మార్గంలో తిరిగి దేవుడు మనల్ని పిలుస్తాను. ప్రభు అయిన యేసుక్రీస్తు హృదయ కాలం తిరిగి నా కుమారుడా నా కుమార్తె ఈ పాపము లోకం నుంచి నా దగ్గరికి వచ్చినట్టయితే నిన్ను క్షమించి నా బిడ్డలుగా నేను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నానని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఈ పిలుపుకు లోబడి ఇంతవరకు నీ ఇష్టానుసారంగా జీవించావా ప్రియ కుమారుడా ప్రియ కుమార్తె? హృదయ కాలం ఈ మాటలు వింటున్నా నీవు తిరిగి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నా. ఎవరు నిన్ను ప్రేమించకున్నా, అందరూ నిన్ను వదిలేసిన దేవుడి హృదయ కాలం నిన్ను ప్రేమించి యాకోబు ఎన్నిసార్లు దేవుని దృష్టి నుంచి మరి దేవుని మార్గం నుంచి తన సొంత మార్గంలో 20 సంవత్సరంలో అక్కడ లాబాను దగ్గర ఒక పనివానుగా పనిచేశాడు. దేవుని బిడ్డలారా, తిరిగి దేవుడు జ్ఞాపకం చేసుకొని యాకోబును పిలుస్తూ ఉన్నాడు. అబ్రాహాముతో దేవుడు వాగ్దానం చేసిన దేవుడు హృదయ కాలము మన జీవితాలను కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. అబ్రాహామును దేవుడు చూసి తన సంతానంను విస్తారంగా దేవుడు దీవిస్తానని ఆశీర్వదిస్తాను. మనం దేవుని బిడ్డగా జీవించినట్టయితే మన సంతానంను మన రాబోయే పిల్లలను కూడా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. తిరిగి దేవుని దగ్గరికి రావాల్సిన సమయం ఇలాంట్లో మనమందరం కూడా దేవుని దగ్గర రావాలని ప్రభు పేరిట నేను తెలియజేస్తూ ఈ పరిశుద్ధ ఆదివారం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంలో దీవించి ఆశీర్వదించి ఈ వారమంతా లెంట్లో ఉంటుండగా మనందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక. దేవుని బిడ్డలారా, రేపటి నుంచి పరకాల ప్రార్థన మందిరంలో ఫేత్ మినిస్టర్లో జరగబోతున్న ఉపవాస కోడికలు 40 రోజులు దేవుడు దీవించి ఆశీర్వదించే విధంగా మీ వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్థన చేయాలని మనవి చేస్తూ దేవుడు మీ అందరినీ కూడా ఈ వారమంతా కూడా మీకును మీ కుటుంబములకు తోడై నీడై ఉండెను గాక. ఆమెన్.